హాయ్ అండి. చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, "అక్క నువ్వు ఎఫ్ఎండీ వ్యాక్సినేషన్ చేస్తున్నావా లేదా?" అని చెప్పేసి. ఎందుకు చేయకుండా ఉంటాను చెప్పండి? ఖచ్చితంగా చేస్తాను అండ్ చేస్తున్నాను కూడా. అయితే ఎఫ్ఎండీ అంటే ఏంటి అని అంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారు ఇంగ్లీష్‌లో. తెలుగులో వచ్చేసి దీన్నే గాలికుంటు వ్యాధి అని కూడా అంటారనమాట. మా సైడ్ అయితే కాలు సంచులు, నోటి సంచులు అంటూ ఉంటారు. ఇది ఒక వైరల్ డిసీజ్ అండి విచ్ ఈస్ కాస్డ్ బై పికార్నా వైరస్. అండ్ దీంట్లో చాలా వేరియంట్స్ కూడా ఉంటాయిలెండి. అయితే లార్జ్ యానిమల్స్‌లో అంటే లైక్ ఆవులు, గేదెలు, దూడల్లో 2 ml డీపైఎం ఇస్తామనమాట. అంటే అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీగా ఉన్న యానిమల్కి అయితే ఇవ్వము. అదే స్మాల్ రూమినెంట్స్ లైక్ షీప్ అండ్ గోట్లో అయితే 1 ml డీపైఎం అంటే డీప్ ఇంట్రామస్కులర్ ఇస్తామన్నమాట. సో వ్యాక్సినేషన్తో పాటు మేము ఏ దూడలకైతే చెవి పోగులు లేవో వాటికి కూడా చెవి పోగులు కూడా వేస్తున్నామండి. నాకు ఇలా వ్యాక్సినేషన్ అన్నా తర్వాత హెల్త్ క్యాంపులు అన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎన్ని ట్యాగులైనా విసుక్కోకుండా వేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్ ట్యాగులు వేయడం కూడా చాలా జాగ్రత్తగా వేస్తుంటాను అనమాట. సో మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే మీరు కూడా వ్యాక్సినేషన్ చేస్తున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.